నమస్కారం. ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో చాలా ముఖ్యమైన ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫైల్ ఆపరేషన్స్. అంటే మనం రాసే ప్రోగ్రామ్స్లోని డేటాని శాశ్వతంగా అంటే పర్మనెంట్లీ ఎలా స్టోర్ చేయాలి, దీనికోసం ఫైల్స్ని ఎలా వాడాలి, వాటికి సంబంధించిన కీ ఫంక్షన్స్ ఏంటి, కొన్ని ఉదాహరణలతో వివరంగా చూద్దాం. సరే, మొదటి ప్రశ్న, అసలు మన ప్రోగ్రామ్స్కి ఫైల్స్తో సంబంధం ఏంటి? మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేసే డేటాని ఎందుకు ఒక ఫైల్లో దాచిపెట్టాలి? ఇప్పుడు దీన్ని ఒక సింపుల్ అనాలజీతో అర్థం చేసుకుందాం. చూడండి, మన ప్రోగ్రాంలోని వేరియబుల్స్, డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్లో. ఈ ర్యామ్ అనేది మనం పనిచేసుకునే ఒక టెంపరరీ డెస్క్ లాంటిదనుకోండి. ప్రోగ్రాం రన్ అవుతున్నంతసేపు మనకి కావలసినవన్నీ ఆ డెస్క్ మీద ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రోగ్రాంని క్లోజ్ చేస్తామో ఆ డెస్క్ మొత్తం క్లీన్ అయిపోతుంది. అంటే డేటా అంతా మాయం. అందుకే ర్యామ్ని వాలటైల్ మెమరీ అంటాం. అదే ఒక ఫైల్ అనేది మన హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఇదొక లైబ్రరీలో ఉన్న నోట్బుక్ లాంటిది. మనం రాసిన నోట్బుక్ని లైబ్రరీ షెల్ఫ్లో పెడితే మనం మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా అది అక్కడే ఉంటుంది కదా. అలాగే ఫైల్లో స్టోర్ చేసిన డేటా ప్రోగ్రామ్ క్లోజ్ అయినా కూడా పర్మనెంట్గా అలాగే ఉంటుంది. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే, ఫైల్స్తో పనిచేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఒక ప్రాథమికమైన 3 దశల ప్రక్రియ ఉంటుంది. ఇది యూనివర్సల్ అన్నమాట. ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నదే ఆ లైఫ్ సైకిల్. మొదటి స్టెప్ ఓపెన్, అంటే మన ప్రోగ్రామ్కి హార్డ్ డిస్క్లో ఉన్న ఫైల్కి మధ్య ఒక కనెక్షన్ని ఏర్పరచడం. రెండో స్టెప్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఫైల్ నుండి డేటాని చదవడం, అంటే రీడ్ చేయడం, లేదా ఫైల్లోకి కొత్త డేటాని రాయడం, అంటే రైట్ చేయడం లాంటివి చేస్తాం. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, క్లోజ్. మనం చేసిన మార్పులన్నీ సేవ్ చేసి ఆ ఫైల్తో మన ప్రోగ్రాంకున్న కనెక్షన్ని వదిలేయడానికి ఇది తప్పనిసరి. సరే, ఇప్పుడు సి లాంగ్వేజ్లో ఈ ఫైల్ ఆపరేషన్స్ చేయడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. వీటిని మన ప్రోగ్రామర్స్ టూల్కిట్లో ఉండే పనిముట్లుగా భావించవచ్చు. సిలో మనం ఒక ఫైల్తో పనిచేయాలంటే ఫైల్ అనే ఒక స్ట్రక్చర్కి చెందిన పాయింటర్ని వాడతాం. దాన్ని సాధారణంగా ఎఫ్పి అని పిలుస్తాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయమేంటంటే, ఈ ఎఫ్పి స్టార్ అనేది అసలైన ఫైల్ కాదు. ఇది కేవలం ఒక పాయింటర్. దీన్నొక లైబ్రరీ కార్డులా ఊహించుకోండి. మనం లైబ్రరీ నుండి ఒక పుస్తకం అంటే మన ఫైల్ తీసుకున్నప్పుడు ఆ లైబ్రరీ కార్డ్ ఆ పుస్తకాన్ని గుర్తుపడుతుంది. అలాగే ఈ ఎఫ్పి పాయింటర్ మన ప్రోగ్రామ్ మెమరీలో ఉంటూ హార్డ్ డిస్క్లో ఉన్న అసలైన ఫైల్ని పాయింట్ చేస్తుంది, అంటే దాని అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. మనం ఒక ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు దానిలో కరెంట్ పాయింటర్ అనే ఒకటి ఉంటుంది. ఇది మనం పుస్తకంలో పెట్టుకునే బుక్మార్క్ లాంటిదన్నమాట. ఎఫ్సికే అనే ఫంక్షన్ ఉపయోగించి ఈ బుక్మార్క్ని మనకు నచ్చిన పేజీకి, అంటే ఫైల్లో ఏ లొకేషన్కి కావాలంటే ఆ లొకేషన్కి జరపవచ్చు. అదే రీవైండ్ ఫంక్షన్ వాడితే ఈ బుక్మార్క్ వెంటనే మొదటి పేజీకి, అంటే ఫైల్ యొక్క స్టార్టింగ్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ చూసాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. ఒక కొత్త ఫైల్లోకి రాయడం, ఇంకా ఆల్రెడీ ఉన్న ఫైల్ నుండి చదవడం వంటి బేసిక్ ఉదాహరణలతో స్టార్ట్ చేద్దాం. ముందుగా కోడ్ చూసే బదులు లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం. మన గోల్ ఏంటంటే data.txt అనే ఫైల్ని క్రియేట్ చేసి దానిలో వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ అని రాయాలి. ఈ ఫ్లోచార్ట్ ప్రకారం ఫస్ట్ స్టెప్ ఫైల్ని రైట్ మోడ్ అంటే డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేయాలి. తర్వాత fprintf లాంటి ఫంక్షన్తో ఆ స్ట్రింగ్ని రాయాలి. ఫైనల్గా ఫైల్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్ మోడ్లో ఫైల్ని ఓపెన్ చేస్తే ఒకవేళ ఆ పేరుతో ఫైల్ ముందే ఉంటే దానిలో ఉన్న పాత డేటా మొత్తం పోతుంది, అంటే అది ఓవర్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ లాజిక్కి సంబంధించిన సి కోడ్ చూడండి. మనం ఫ్లోచార్ట్లో ఎలా అనుకున్నామో అచ్చం అలాగే ఉంది. మొదట ఫైల్ స్టార్ ఎఫ్పి అనే పాయింటర్ని డిక్లేర్ చేశాం. తరువాత ఓపెన్ ఫంక్షన్తో data.txtని డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేశాం. ఎఫ్పి ప్రింట్ఎఫ్ ఉపయోగించి ఎఫ్పి పాయింట్ చేస్తున్న ఫైల్లోకి మన స్ట్రింగ్ని రైట్ చేశాం. చివరగా ఎఫ్క్లోజ్తో ఫైల్ని క్లోజ్ చేసేశాం. చూసారా ఎంత సింపుల్గా ఉందో? సరే, ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఒక ఫైల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో లెక్కించడం. దీని లాజిక్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఫైల్ని రీడ్ మోడ్ అంటే ఆర్ మోడ్లో ఓపెన్ చెయ్యాలి. తర్వాత fgetC అనే ఫంక్షన్తో ఫైల్ నుండి ఒక్కో క్యారెక్టర్ చదువుతూ ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే EOF వచ్చేంతవరకు ఒక లూప్ రన్ చెయ్యాలి.
మనం ప్రతి క్యారెక్టర్ చదివినప్పుడు ఒక కౌంటర్ వేరియబుల్ని ఒకటి పెంచుకుంటూ వెళ్ళాలి. ఈఓఎఫ్ రాగానే లూప్ ఆగిపోతుంది. అప్పుడు మన దగ్గర టోటల్ కౌంట్ ఉంటుంది. ఈ కోడ్లో ఆ లాజిక్ని చూడొచ్చు. ఇక్కడ వైల్ లూప్ కండిషన్ చాలా కీలకం. ch=fkcfp అనేది ఫైల్ నుండి ఒక క్యారెక్టర్ని చదివి chలో పెడుతుంది. ఆ క్యారెక్టర్ ఈఓఎఫ్ కానంత వరకు లూపు నడుస్తూనే ఉంటుంది. లూప్ లోపల కౌంట్ ప్లస్ ప్లస్ అనేది మన కౌంటర్ని పెంచుతుంది. పక్కనున్న ట్రేస్ టేబుల్ చూస్తే ప్రతి ఇటరేషన్లో ఏ క్యారెక్టర్ రీడ్ అవుతోంది, కౌంట్ ఎలా పెరుగుతోందో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ ఆపరేషన్స్ చూద్దాం. ఒకేసారి 2 ఫైల్స్తో ఎలా పనిచేయాలి అంటే, ఒక ఫైల్లోని కంటెంట్ని ఇంకో ఫైల్లోకి కాపీ చేయడం లేదా అపెండ్ చేయడం ఎలాగో చూద్దాం. ఒక ఫైల్ని కాపీ చేసే లాజిక్ చాలా సింపుల్. ఈ బొమ్మలో చూపించినట్టు ఒక రోబోటిక్ ఆర్మ్ ఒకచోట నుండి వస్తువుని తీసి ఇంకో చోట పెట్టినట్లు ఉంటుంది. మనం చెయ్యాల్సిందేంటంటే, ఒక సోర్స్ ఫైల్ని రీడ్ మోడ్లో, ఇంకో డెస్టినేషన్ ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి. తర్వాత సోర్స్ నుండి ఒక్కో క్యారెక్టర్ చదవడం, వెంటనే దాన్ని డెస్టినేషన్ ఫైల్లోకి రాయడం. సోర్స్ ఫైల్లో క్యారెక్టర్స్ అన్నీ అయిపోయే వరకు ఇదే పని రిపీట్ చేయాలి. ఈ కోడ్లో ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం 2 ఫైల్ పాయింటర్స్ వాడాం, F1 మరియు F2. F1 అనేది సోర్స్ ఫైల్కి, F2 అనేది డెస్టినేషన్ ఫైల్కి. ఇక్కడ వైల్ లూప్ ఆ రోబోటిక్ ఆర్మ్లా పనిచేస్తుంది. fgetc F1 సోర్స్ నుండి ఒక బైట్ తీసుకుంటే, fputc F2 దాన్ని డెస్టినేషన్కి పంపుతుంది. ఈ బైట్ ట్రాన్స్ఫర్ ఈఓఎఫ్ వచ్చే వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అపెండ్ మోడ్ గురించి చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ రైలు ఉదాహరణ చాలా బాగుంది. 2.txt అనేది ఇప్పటికే ఉన్న ఒక రైలు అనుకోండి. 1.txt అనేది ఒక కొత్త భోగి. మనం రైట్ మోడ్ అంటే W వాడితే ఏమవుతుంది? పాత రైల్ని తీసేసి దాని ప్లేస్లో ఈ కొత్త భోగిని పెట్టినట్టవుతుంది. కానీ అపెండ్ మోడ్ అంటే ఏ వాడితే అలా కాదు, పాత రైలుకి చివరన ఈ కొత్త భోగిని జత చేసినట్టవుతుంది. అంటే పాత కంటెంట్ అలాగే ఉండి కొత్త కంటెంట్ దాని చివరన యాడ్ అవుతుంది. ఈ కోడ్లో ఉన్న ఒకే ఒక ముఖ్యమైన తేడా గమనించారా? 2.txtని ఓపెన్ చేసేటప్పుడు మనం ఏ మోడ్ వాడాం. దీనివల్ల 1.txt నుండి చదివిన కంటెంట్ 2.txtలో ఉన్న పాత కంటెంట్కి చివరన యాడ్ అవుతుంది. ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్లో చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. హెలో మరియు వర్ల్డ్ ఎలా కలిసి హెలో వర్ల్డ్గా మారాయో. ఓకే, ఇక చివరిగా మనం ఇప్పటిదాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటినీ కలిపి ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చూద్దాం. అదేంటంటే 2 ఫైల్స్ని ఒక కొత్త ఫైల్లోకి మర్జ్ చేయడం. మర్జ్ లాజిక్ని ఈ పైప్ అనాలజీతో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 2 చిన్న పైపుల 1.txt మరియు 2.txt నుండి వచ్చే నీళ్లు ఒక పెద్ద పైప్ merge.txtలోకి కలిసినట్లు. దీని లాజిక్ ఏంటంటే, ముందుగా మొదటి ఫైల్లోని కంటెంట్ మొత్తం చదివి దాని కొత్త ఫైల్లోకి రాయాలి. అదైపోయాక రెండో ఫైల్లోని కంటెంట్ మొత్తం చదివి దాన్ని అదే కొత్త ఫైల్కి చివరన రాయాలి. ఈ ప్రోగ్రామ్ కోడ్లో మనం 3 ఫైల్ పాయింటర్స్ వాడాం, F1, F2 మరియు F3. ఇక్కడ 2 వేర్వేరు వైల్ లూప్స్ ఉన్నాయి, గమనించండి. మొదటి లూప్ F1లోని కంటెంట్ మొత్తాన్ని F3లోకి కాపీ చేస్తుంది. ఆ లూప్ అయిపోయిన తర్వాత రెండో వైల్ లూప్ F2లోని కంటెంట్ని F3లోకి కాపీ చేస్తుంది. దీని ఫలితంగా 2 ఫైల్స్లోని కంటెంట్ ఒకదాని తర్వాత ఒకటిగా merge.txtలోకి వస్తుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ వీడియోస్. థ్యాంక్ యూ.